వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పద్మనాయక కళ్యాణ మండపం 3 హిల్స్ నిర్మాణాలకు నగరపాలక సంస్థ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని, వాటిని కూల్చివేయాలని, ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వాటిని రద్దు చేయాలని, సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మరియు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ గార్లకు ఫిర్యాదు చేశామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పద్మనాయ ఫంక్షన్ హాల్స్కు 3 ఫంక్షన్ హాల్స్కు ఎలాంటి మున్సిపాలిటీ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా ఈరోజు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. దీనికి ఎంఆర్ఓ గారు 2023 సంవత్సరంలో 1వ నెల 31వ తారీఖు నాడు అప్పటి కరీంనగర్ అర్బన్ ఎంఆర్ఓ ఇల్లీగల్గా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది 4 ఎకరాల 26 గుంటలకు. అటు పద్మనాయక కళ్యాణ మండపం, పద్మనాయక వసతి గృహం 2-8-81 ఒకటి 2-8-80 పేరుతోటి ఈ మూడింటికి 4 ఎకరాల 26 గుంటలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది జిల్లా కలెక్టర్ గారి అనుమతి లేదు, లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారి అనుమతి లేదు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇల్లీగల్గా అప్పటి ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిండు. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓపై సమగ్ర విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మరొక అంశం, ఈరోజు గత నెల రోజులుగా పద్మనాయక కళ్యాణ మండపం అనుమతులు లేవని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అర్బన్ ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. అదే పద్మనాయక కళ్యాణ మండపం అధ్యక్ష కార్యదర్శులు మాత్రం ఫిర్యాదు చేయంగానే ఇమ్మీడియట్గా సర్వే చేసి వాళ్ళకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ 4 ఎకరాల 26 గుంటలకు ఆగే మేఘాల మీద ఇచ్చారు. అధికారులు భూ కబ్జాదారులకు అమ్ముడు వేయరా అని చెప్పే సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం. అర్బన్ ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు కావచ్చు, కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి 4 ఎకరాల 26 గుంటలు అంటున్నారు. సర్వే చేస్తే ఇంకా 4 ఎకరాల పైచిలకు వెళ్తుంది. మొత్తం దాదాపు 8 ఎకరాల పైగా కబ్జా చేసిర్రు. మీరు సమగ్రంగా సర్వే చేయండి, వాళ్ళకి అమ్ముడు కావద్దని చెప్పేసి ల్యాండ్ గ్రాబర్స్ తోటి మీరు కుమ్మక్కు కావద్దని చెప్పి సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తూ ఇప్పటికైనా సమగ్ర సర్వే చేసి ఆ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఫంక్షన్లు కూల్చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేస్తే మరి ఇప్పుడు ఏం చెప్పాను మేడం? ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారు ఏమన్నారంటే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నాం శేఖర్, నా దృష్టిలో ఉంది, ఇంకో 2-3 రోజుల రిపోర్టు చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు అన్నారు. కమిషనర్ గారితో గొడవ పెట్టుకున్నాం. మేడం, కరీంనగర్ నడిబొడ్డులో జిల్లా కేంద్రంలో 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, వాటికి అనుమతులు, నిర్మాణ అనుమతులు లేకుండా జరుగుతూ ఉన్నది, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం. తర్వాత ఇమీడియట్లీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరు వచ్చారు, సార్ మేము తప్పకుండా ఇప్పుడు వెళ్తామని చెప్పేసి అన్నారు. మీరు ఎప్పుడు వెళ్తారు సార్, మీరు గరీబోళ్లకు అండగా ఉంటారా, భూ కబ్జాదారులతో అండగా ఉంటారని చెప్పేసి అన్న తర్వాత మేము వెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మున్సిపాలిటీ నుండి వెళ్ళి దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మీ పేరు? బండారి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్.